హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి యేసయ్య మాటలు మీ దగ్గర తీసుకురావడానికి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు, ప్రార్థించినట్లు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మీకు బోధిస్తుండగా, నేను ధ్యానిస్తుండగా, ప్రకటిస్తుండగా దేవుని రెండంచుల ఖడ్గం వంటి వాక్యం మీకే కాదు, నాకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. పరోక్షంగా ఈ అనుదిన ధ్యానాల ద్వారా మీరెంత మేలు పొందుతున్నారో కానీ నేనెంతో దీవించబడుతున్నాను. ఎందుకంటే ఆయన వాక్యం బలం కలిగింది, శక్తి కలిగింది, మనల్ని తీర్చిదిద్దేది, ఆధ్యాత్మికంగా స్థిరపరిచేది, బలపరిచేది, మన బలహీనతల నుండి మనకు విడుదలనిచ్చేది కదా. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని నడిపిస్తుందయ్యా. ఆకాశము భూమి గతించిన దేవుని వాక్యము నిరంతరము నిలిచునన్న మాటను గుర్తు చేసుకో. మీ దివ్య వాక్యులను ధ్యానిస్తుండగా మా ప్రతి అవసరతను తీర్చుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి రండి, బైబిల్ తీయండి. తీసారా? హెబ్రీయులు రాసిన పత్రిక ఒక ప్రత్యేకమైనది. మనం ఎంతగా హెబ్రీయులు రాసిన పత్రికను పఠిస్తామో, ధ్యానిస్తామో అంతగా మన విశ్వాసము వృద్ధి చెందుతుంది. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడటం. ఎంతో పెద్ద క్రైస్తవ మాటల్లాగా విశ్వాసం అంటమే కానీ ఆయన నమ్మటము, ఆయన మీద ఆధారపడటము, ఆయనకు సర్వాధికారం మన మీద అప్పగించేయటం. ప్రతి దానికి భయపడిపోవటం, దిగులు పడిపోవటం, బాధపడిపోవటం కాకుండా దేవుని సన్నిధిలో మన విన్నపములను తెలియజేసుకోవాలి. మనిషి అన్నాక కొరతలు ఉండక తప్పవండి. మనిషికి తెల్లవారిందంటే ఏదోటి పొట్టలో పడాలి, ఏంటండి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో విధంగా కడుపు నింపుకోవాలి. ఆహారం అవసరమే, ఆడంబరాలు అవసరం లేదు, కానీ అన్నపానములు కలిగి ఉండటం అనేది ప్రతి వానికి ఎంతో అవసరం. అంతటితో సరిపోతుందా? ఆర్థికమైన అవసరతలు ఎన్నో ఉంటున్నాయి. ఈ రోజుల్లో బ్రతకాలంటే ఫోన్ బిల్లులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, పెట్రోల్ కొనుక్కోవాలి, బస్ ఛార్జీలు పెట్టుకోవాలి. అబ్బో, పెద్ద లిస్టులే వస్తాయి. పిల్లలు చదివించాలంటే ఫీజులు కట్టాలి, పిల్లలు పుట్టారంటే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి. ఇలా చూసినట్లయితే చాలామంది నలిగిపోతున్నారండి. ధరలు పెరిగిపోతున్నాయి. ఏదో చెప్తున్నారు, ఏదేదో అభివృద్ధి అంటున్నారు, కానీ సగటు మనుష్యుడు ఎంతో కొరతలో ఉండటం గమనిస్తున్నాం. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. నేను అనేకులతో ఇంటరాక్ట్ అవుతుంటాను, అనేకుల్ని కలిసి ప్రార్థిస్తుంటాను, వారి బాధలు వినటానికి ఆశపడతాను. కాబట్టి గెట్ టుగెదర్లకు వెళ్ళినప్పుడు, అలాగే సోషల్ మీడియా ద్వారా మాకు వాట్సాప్ మెసేజ్ షేర్ చేస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాల బాధలలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నారు, నిరుద్యోగ సమస్యతో ఉన్నారు, అప్పుల బాధతో ఉన్నారు అన్నది తెలుసుకుంటున్నప్పుడు నేను ఎంతో కృతజ్ఞత కలిగి మొదటగా నా విషయమై దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అటువంటి వారి కొరకు భారంతో ప్రార్థించటం నాకు సామాన్యమైపోయింది. అదొక అలవాటు అయిపోయింది, అదొక పద్ధతి అయిపోయింది. అవునండి, బోధించే వారి కొరకు ప్రార్థించకపోతే ఆ బోధ పరిపూర్ణమైన సేవ కాదన్నది. మీ నిమిత్తమై నేను ప్రార్థించకపోతే అది నాకు పాపమగునుగాక అన్నాడు ప్రవక్త అయిన సమూయేలు. బోధించి వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ బోధ హృదయాలలో నాటునట్లుగా, ఆ బోధ క్రియ చేయనట్లుగా వారు పరిపూర్ణులై వారు ఇతరుల కొరకు ప్రార్థించే స్థాయికి ఎదుగునట్లుగా ఈ పరిచర్యను కొనసాగిస్తున్నామండి. అలాగే ఈ రోజున ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నవారు, వారు మారటమే కాదు, వారు కుటుంబాలందరికీ ఆశీర్వాదకరంగా కుటుంబాలుగా మారుతున్నారు. అందరితోటే ఆగకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ఏదో ఒక అవసరతలో ఉన్న వారికి ఏదో విధమైన సహాయం చేయాలనే ఆతృత, సువార్త ప్రకటించాలనే భారంతో కొందరు సేవకులైపోయారని చేసి తెలుస్తున్నప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనకి ఒకరి సహాయం ఒకరికి కావాలండి. ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి.
ప్రభు మనల్ని ఒకరి మీద ఒకరిని ఆధారపడమని చెప్పలేదు, కానీ ఆధారం లేకుండా ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయకునిగా హవ్వని ఇచ్చాడు కదా. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. కేవలం భార్య భర్త మీద కాదు, భర్త భార్య మీద మాత్రమే కాదు, ఒకరి మీద ఒకరు, ఒకరితో ఒకరు మనస్సు కలిసినప్పుడు వారు గొప్ప కార్యాలు సాధిస్తారు. అసలు మానవ జాతే నేను ఒక్కడినే ఏదో చేసేస్తాను అనుకుంటే అంతకంటే మించిన అజ్ఞానం ఏది లేదండి. ఈ రోజున ధనవంతులు వారు ధనం ఉన్నప్పటికీ ఆ ధనంతో అనేకులకు జీతాలు ఇచ్చో, కూలి ఇచ్చో, పనులు ఇచ్చో వారి చేత చేయిస్తున్నారు కాబట్టి వారు ఏమన్నా సాధిస్తున్నారు. కానీ వాడు ఒక్కడే ఫ్యాక్టరీ నడిపించగలరా? వాడు ఒక్కడే బిజినెస్ చేయగలరా? యేసు ప్రభువులో ఉన్న మనం మరింతగా ఒకరితో ఒకరము ఏకీభవించాలి. మన సహాయము దేవుడే, మనుషుల సహాయం వ్యర్థం. కానీ అవిశ్వాసులుగా ఉన్న వారికి విశ్వాసుల ప్రార్థన ఎంతో అవసరం. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు అది కేవలం మన కొరకే చేసుకోవటం కాదు, మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటానికి. ప్రతి శుక్రవారం మా కల్వరి చర్చ్లో చెన్నైలో ఉపవాస ప్రార్థనలో అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తుంటాం. అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో గోజాడటం అనేది మాకు ఒక ఆధిక్యతగా ఒక అవకాశంగా ఎంచుకుంటుంటున్నాం. మీరు కూడా ఇతరుల కొరకు ప్రార్థించండి. సహాయం లేక బాధలలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. మీరు బాగా చెప్తున్నారండి, మాకే లేదు సహాయం, మేమేమి సహాయం చేసేదంటారా? ఎస్, మనకు కూడా సహాయం కావాలంటే మన సహాయకుడు మన ప్రభు ఒక్కడే. ఆయన దగ్గరికే వెళ్దాం. ఒకసారి చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. ఏంటంటే ప్రభువు నా సహాయకుడు, ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు, నేను ఇతరులకు సహాయం చేయడానికి. దట్ ఈస్ ద పద్ధతి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు ఇతరులకు సహాయం చేయాలి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన బిరిచి ఇచ్చినప్పుడు ఆ 5,000 మంది పురుషులు, అనేక మంది పిల్లలు, స్త్రీలు ఉన్న సముఖానికి ఆయనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పంచిపెట్టారా? వల్ల కాదే. ఆయన పంచాడు, అది శిష్యులకు ఇచ్చాడు, వాళ్ళు వెళ్ళి పంచారు. అద్భుతం జరిగింది ఆయన చేతుల్లోనే, కానీ ఆ అద్భుతాన్ని పంచింది తన శిష్యులందరూ. ఈరోజు కూడా నువ్వు దేవుడి దగ్గరికి నీకుండా దాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడితే ఆయన దీవించి నీకు ఇస్తాడు. అది నీకు సరిపోక మిగులుతుంది. అది నీవు ఇతరులకు కూడా ఇవ్వగలిగినంతగా ఉంటుంది. మనకు ఈ యొక్క విశ్వాసం నేర్చుకోవాలండి. నీ చేతిలో ఉన్నప్పుడు అది అంతే, అది ఆయన చేతుల్లో పెడితే అది ఎంతో. నీ దృష్టిలో కొంతే, కానీ ఆయనకి అది చాలు. ఆయన దాన్ని అభివృద్ధి పరుస్తాడు. నేర్చుకోండి. నీకున్న విశ్వాసాన్ని పంచండి, మీకున్న ఈవులను పంచండి. మీరు ఆకలితో ఉన్నవారికి మీ మీ శరీరంలో ఉన్నప్పుడు ఆకలి బాధ ఏంటో మీకు తెలుసా? అసలే కొంతమందికి వాళ్ళ ఆకలి బాధ తెలియకముందే, ఆకలి వేయకముందే తింటూ ఉంటారులేండి. కానీ చాలాసార్లు ఆకలి అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఆకలి తట్టుకోవటం తెలుసు, ఆకలితో ఉండటం తెలుసు, మంచినీళ్ళు తాగి తృప్తి చెందటము తెలుసు. ఏంటండి, మనం రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఆ భిక్షగాడును చూసినప్పుడు, వారి డొక్కలు అంటుకుపోయి ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు అసలు వాళ్ళ ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందన్నది మనం గుర్తిస్తే
వాళ్ళ మీద మనకు జాలి కలుగుద్ది, మనకున్న దాన్ని వారికి పంచగలుగుతాం. నిజమైన ఉపవాస ప్రార్థన అంటే నువ్వేదో ఉపవాసం ఉండి ఆ డబ్బులు మిగిల్చుకొని దాంతో ఏదో కొనుక్కోవటం అన్నట్టు కాదు. కానీ నిజమైన ఉపవాసం ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, నిజమైన ఉపవాసం నీవు మానుకొని నీకున్న దాన్ని ఇతరులకు ఇవ్వటం. మళ్ళీ అది చెప్తే ఇప్పుడు ఎక్కువసేపు అవుతుంది. చదవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని మీరు తీరిగ్గా చదవండి. నిజమైన ఉపవాసం, నిజమైన దానం, నిజమైన ప్రేమ, నిజమైనటువంటి విశ్వాసం. ఈ రోజున ఎంతమంది విశ్వాసులకి ఆ అభివృద్ధి ఉంది, ఆ తృప్తి ఉంది. నాకే లేదే నేనేమైపోతానో అనే దిగులు తప్ప నా ప్రభువు నాకున్నాడు అన్న అభయం కలిగి ఉంటున్నామా? ప్రభువు నా సహాయకుడు, నా రిసోర్సెస్. రిజర్వ్ బ్యాంకులో కూడా దివాళా తీస్తాయంట కండి. రిజర్వ్ బ్యాంక్ అంటే ఎప్పుడు రిజర్వ్గా ఉంటాయన్నమాట. అంతా దివాళా తీసుకుని అది సప్లై చేయాలి. కానీ ఇవాళ అక్కడే దివాళా అయిన పరిస్థితి. కానీ మన ప్రభు హెవెన్లీ రిజర్వ్స్, పరలోకపు నిధులు ఎప్పుడు ఖాళీ అవ్వవు. ఆయన నా సహాయకుడు, నేను భయపడను, నా ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు ఆయన అని మనం చెప్పి అటువంటి మనసుతో అవసరతలో ఉన్న వారి కొరకు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటమే విజ్ఞాపన ప్రార్థన. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 14వ వచనంలో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. మోకరించి మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మన అవసరతల కొరకు మొర్ర పెట్టుకుంటున్నప్పుడు సమయోచితమైన సహాయం అంటే ఏ సమయానికి ఏది కావాలో అది ఆయన దగ్గర దొరుకుతుందండి. అది ఆర్థికమైన అవసరత కావచ్చు, అది మానసికమైన అవసరత కావచ్చు, అది ఆధ్యాత్మికమైన బలం కావచ్చు, అది ఇతరుల క్షేమం కోరిన విషయాలు అవ్వండొచ్చు, అది స్వస్థతల కొరకు అయి ఉండొచ్చు. మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు కనుక మనకు సరైన సలహా ఇవ్వగలిగిన వాడు, సరైన విడుదల కలుగు చేయగలిగిన వాడు. నన్ను అందరూ దూషిస్తున్నారు ప్రభు అంటే నన్ను దూషించాడు, ఆ దూషణలో నుండి నేను జయం పొందాను. నువ్వు కూడా మౌనంగా ఉండు, శాంతంగా ఉండు, తగ్గించుకో అని సలహా ఇవ్వగలిగిన దేవుడు. నన్ను హింసిస్తున్నారు ప్రభు, నన్ను కూడా హింసించారు, నువ్వు క్షమించు, సహించు, నువ్వు సహించిన వాడివైతే ధన్యుడు అని నిన్ను ఆదరించగలిగిన వాడు. ఆకలేస్తుందంటే నాకు ఆకలేసింది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకునని నేను అపవాదిని ఎదిరించగలిగాను అని మనకు సలహా ఇస్తాడు. ప్రతి శోధన నుండి మనల్ని తప్పించగలిగిన వాడు, ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు మన ప్రభువు, మన సహాయకుడు. ఆ సహాయం కొరకే, ఆయనను వేడుకోవడానికే మనం ప్రార్థిస్తున్నాం. దాన్నే ప్రార్థన అంటున్నాం, విన్నపము. ప్రభు సన్నిధిలో నీకేం కావాలన్నా ఆయన అడగటం నేర్చుకోండి. అన్ని సమయాల్లో అన్నీ కావాలంటాం కాదు, కానీ ఏ సమయానికి ఏది కావాలో అది ఇవ్వగలిగిన దేవుడు. ఆయన నిధి ఖాళీ అవ్వదు, ఆయన బలహీనుడు అవ్వడు, ఆయన మారిపోడు. ఇస్తానన్నాడు ఆ రోజున, ఇవాళ ఇవ్వడం లేదంటారు మనుషులు, కానీ ప్రభు మాట తప్పని వాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నవాడు. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనన్న ప్రభువును నీవు నమ్మితే ప్రతి సహాయము అది. ఇవి ఏ భారమైనా సరే, అనేక భారాలు మన జీవితాల్లో చూస్తున్నాం, కొరతలు చూస్తున్నాం. డబ్బు కావాలంటే మనుషుల దగ్గరికి,
ఆరోగ్యం కావాలంటే వైద్యుల దగ్గరికి, న్యాయం కావాలంటే లాయర్ల దగ్గరికి, ఏంటండి ఇంకా ఏదో ఆదరణ కావాలంటే అమ్మ దగ్గరికి పరిగెత్తేవారిగానే ఉన్నాం. కానీ ప్రభు దగ్గరికి పరిగెత్తడం నేర్చుకోండి. వాళ్ళందరూ చేయలేని అన్ని విధాల ఆనందాన్ని, సమాధానాన్ని, ఆదరణను ఆయన కౌగిల్లో పొందగలుగుతాం, ఆయన సన్నిధిలో పొందుకోగలుగుతాం. మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోండి. ఈరోజు సాయంత్రం కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థనలో మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. ప్రార్థనా సమయాలు మనల్ని ఎంతగానో క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చడానికి, మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి సహకరిస్తున్నాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన ఈ లోకంలో మేము బ్రతుకుతుండగా మాకు సహాయము కావాలని, కానీ ప్రతి సహాయము మాకు దేవుని యొద్ద నుండే వస్తుందని, ఎవరో మాకు సహాయం చేయాలని కోరక మేమే ఇతరులకు సహాయం చేసే స్థాయికి నీ యొద్ద నుండి బలమును పుంజుకొని, నీ యొద్ద నుండి దీవెన పొందుకొని ఇతరులకు పంచువారిగా, నీ నెరగని వారికి, విశ్వాసము లేని వారికి నీ ప్రేమను పంచువారిగా ఉండటకు, నీ దీవెనలను అందించేవారిగా ఉండటకు మమ్మల్ని నీ ప్రతినిధులుగా వాడుకోవాలని ఆశిస్తున్నావు కనుక విజ్ఞాపన చేసే ప్రార్థనా జీవితాలు మాకు దయచేయి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా, సంఘము కొరకు విజ్ఞాపన చేయుటకు, సంఘస్థుల ప్రతి అవసరత తీర్చబడినట్లుగా ప్రతి కాపరి ప్రభు పాదముల దగ్గర మొరపెట్టి సమయోచితమైన సహాయం కొరకు, మందిర అవసరతల కొరకు, సేవా అవసరతల కొరకు పోరాడుటకు, ప్రార్థించుటకు, పొందుకున్నటకు నా దేవుడు నన్ను విడువని వాడు, నన్ను ఎడబాయని వాడు, నా ప్రతి సహాయము నాకు ప్రభు దగ్గర నుంచి వస్తుందని, ఆకాశమును భూమిని ఆకాశమును కలుగజేసిన యెహోవానే నాకు సహాయము కలుగునన్న ధైర్యంతో సాగిపోవటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మీకు జవాబులు ఇస్తున్నారండి. మీలో చాలామంది మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇటువంటి మినిస్ట్రీలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి. మీ విరాళాలను కూడా పంపుతున్నారు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి ప్రతిధ్వని అనే టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఎంతో వ్యయ ప్రయాసములతో కూడిన పరిచర్యలు, వాటి కొరకు ప్రార్థించండి. ప్రభు ప్రేరేపిస్తే మీ విరాళాలు పంపి ఆ పరిచర్యలో మీరు పాలిభాగస్తులవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈరోజు మీ ప్రార్థనా వసతులు ప్రైజ్ రిపోర్ట్స్ పంపించండి. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి. ప్రతిసారి మీరు వాక్యం వింటున్నప్పుడు మీరు లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఎవరో ఒకరు మేలు పొందుతారు, ఆధ్యాత్మికంగా దీవించబడతారు. దానివల్ల మీరు ప్రతిఫలం పొందుతారన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన లింక్ ఇస్తున్నాం. 9 గంటలకు మాతో పాటు మీరు కూడా ఏకీవించి ప్రార్థనలో ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్
ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్. సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 27వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ